ఈరోజు జీటీహెచ్ కాకినాడ ప్రమైసెస్ ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. అండ్ నాతో సూపరింటెండెంట్ ఆఫ్ హాస్పిటల్ ఉన్నారు అండ్ అందరూ హాస్పిటల్ అథారిటీస్ అలా అందరూ సీనియర్ ఆఫీసర్స్ కూడా నాతో ఉన్నారు. నేను ఫీమేల్ సంబంధించి సెక్యూరిటీ కొంచెం ముద్దలు పెట్టి ఇన్స్పెక్షన్ చేశాను మైండ్లో చూసి. సో దీనికి సంబంధించి అన్ని సెక్యూరిటీ రిలేటెడ్ ఇష్యూస్, సెక్యూరిటీ పర్సనల్ కానీ, లైటింగ్ కానీ అండ్ మిగతా టెండర్ ఇష్యూస్ కానీ, పేషెంట్స్ నుంచి ఏమేమి సెక్యూరిటీ ఇష్యూ ఉండొచ్చు అదే కానీ, హాస్పిటల్స్లో యాక్సెసిబిలిటీ, ఫుట్పాత్స్ ఉండాలి, రోడ్స్ ఉండాలి, ఇలా చిన్న చిన్న ఇష్యూస్ కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. అండ్ ఒక సూపరింటెండెంట్ కూడా ఇది మాకు గమనం పెట్టారు. దట్ ఒక ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ కమ్ కమిటీ ఫార్మ్ చేయమని జరుగుతుంది. దట్ వి విల్ హోల్డ్ రెగ్యులర్ మీటింగ్స్ విత్ ఫీమేల్ స్టాఫ్. It will be consisting of senior female officers as well as males also who have some experience, and they will put on record all the concerns related to female security and other general patients and other doctor security also. Female security as priority, but other male security, male doctor security and other security concerns also. So they will hold regular meetings, they will put concerns on paper, then hospital authorities will come up with an action plan how to take up the remedial measures for all these concerns. Whatever hospital authorities can do, వాళ్ళు చేస్తారు. లేకపోతే కలెక్టర్ గారితో అండ్ కార్పొరేషన్తో మనం ఏమేమి సపోర్ట్ చేసుకోవచ్చు ఇవ్వచ్చు, మనం 100% ఇస్తాము. And అవసరం ఉంటే if it is needed then we'll talk to even higher authorities also.